వరంగల్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు వరంగల్కి సంబంధించి వరంగల్ ఈస్ట్, వరంగల్ అలాగే వర్ధనపేట, ములుగు, భూపాలపల్లి స్టేషన్, ఘనపూరు, పాలకుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొన్ని స్థానాల్లో మార్పు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్నిసార్లు మాత్రం పాత అభ్యర్థులకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్లో టికెట్లు వచ్చినటువంటి ఆశావాహులు ఏ విధంగా ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి పూర్తిగా చెప్పండి హరీష్, చెప్పండి స్వామి. రైట్, గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అసెంబ్లీ స్థానాలు మాత్రము 12 నియోజకవర్గాలు 12 స్థానాలు కూడా ఉన్నాయి. దాంట్లో జనగామ మినహా కూడా అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కూడా ఇచ్చిన, అంటే కేసీఆర్ జాబితాలో కూడా ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ప్రాధాన్యత కల్పించారు, వాళ్ళ అభ్యర్థులుగా ప్రకటించారు. మొత్తానికైతే చూసుకుంటే జనగామ జిల్లాకు సంబంధించిన ముత్తిరెడ్డి యాదరెడ్డి పైన కూడా కొన్ని భూ కబ్జా ఆరోపణలు ఉన్నప్పుడు కూడా అది పెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. మొత్తానికి ములుగు జిల్లా చూసుకుంటే ములుగు నియోజకవర్గంలో కూడా బడే నాగజ్యోతిని కూడా ఇవాళ రంగంలో దిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క కూడా బలంగా ఉండటంతో కూడా విప్లవాల పురటిగడ్డలో పుట్టిన నాగజ్యోతి కూడా ఇవాళ రంగంలో దింపేయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేలకు కూడా స్థానం కల్పించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే చల్ల ధర్మారెడ్డి పైన కూడా నాగుల్లా, అంటే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నాగుల్లా వెంకటేశాలకు ఆశాబావులుగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ మొత్తానికైతే పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి కూడా ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే చూసుకుంటే భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ గా తిరుపతి మధుసూదనాచారి గతంలో స్పీకర్ గా పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మధుసూదనాచారి మాత్రము ఇవాళ అతనికి అంటే బుద్ధగింపులతో కూడా అతను డ్రాప్ అవునని చెప్పుకోవచ్చు. అక్కడ గండ్ర వెంకటరామరెడ్డికి మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి శంకర్ నాయక్ మహిబాద్ జిల్లాలో కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీ కూడా శంకర్ నాయక్ కూడా శంకర్ నాయక్ కూడా అదే అతనికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. శ్రీధన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యను మాత్రము ఆయన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజన్ కూడా పక్కకు, అంటే ఆయనకు ఇవ్వకుండా కూడా ఎమ్మెల్సీకి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే ఎమ్మెల్సీకి ఉన్న కడియం శ్రీయారికి మాత్రం అక్కడ స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే, అంటే వరంగల్ పశ్చిమ తూర్పు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, అంటే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కూడా దాసం వినయ్ భాస్కర్ కూడా ప్రభుత్వ చీఫ్ గా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అతనికే కూడా టికెట్ కేటాయించినట్టు కూడా మొత్తానికైతే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా చూసుకుంటే ఎమ్మెల్యే నరేందర్ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం సింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అతనికి కూడా ఇప్పుడు అతనికి మళ్ళా సిట్టింగ్లకే, అంటే పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక స్టేషన్ కనుక తప్ప మిగతా, అంటే జనగామ మినహా మిగతా వాళ్ళందరికీ కూడా సిట్టింగ్లకే టికెట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్ కూడా నియోజకవర్గాలలో కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేయాలని చెప్పి కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక త్రీ సభ్యుల కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే నియోజకవర్గంలో ప్రచారం జోరుగా, అంటే వాళ్ళ పైన ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి కూడా కమిటీ కూడా నిర్ణయిస్తామని చెప్తాను. ఇది మొత్తానికైతే ఈ జాబితా ఫైనల్ కాదు, మిగతా కూడా ఫైనల్. ఇంకోటి అంటే మన ప్రధానంగా ఒకటి జనగామకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంటే ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉందండి? అక్కడ ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది? అలాగే దాంతోపాటు స్టేషన్ ఘనపూర్కు సంబంధించి కడియం శ్రీహరికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే తాడికొండ రాజయ్య గతంలో ఆరోగ్య శాఖకు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక మంత్రి పదవి కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎందుకు టికెట్ ఇవ్వాలంటే కేవలం ఆరోపణలే కారణం అనుకోవచ్చా మనం? రైట్ రాజశేఖర్, అనుకోవచ్చు. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన కూడా జానకిపురం సర్పంచ్ పైన కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ, లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా రాజయ్యకు టికెట్ రాలేదని చెప్పి కూడా మనం క్లియర్ కట్ గా అనుకోవచ్చు. మొత్తానికి జనగామ జిల్లాలో కూడా భూ కబ్జా చేస్తున్న కడియం మన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పైన కూడా భూ కబ్జా ఆరోపణలు కావచ్చు, రౌడిజం కావచ్చు, సొంత కార్యకర్తలమైన పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి జనగామ జిల్లాలో పేరుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆశావాహులుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్ల రాజేశ్వర రెడ్డి కూడా తెరపైకి వచ్చిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే పల్లాకి ఇచ్చే ఛాన్స్ ఉన్నది. కానీ మొత్తానికి జనగామ నియోజకవర్గాన్ని మాత్రము ఆ జనగామ కార్యకర్తలను కూడా అక్కడ శ్రీసభ్య కమిటీ వేసి కూడా ఎవరికి బలబలాలు కూడా సర్వే నిర్వహించి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ప్రస్తుతం జనగామ నియోజకవర్గాన్ని మాత్రము ఓల్లో ఉంచారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఆయన పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికైతే కార్యకర్తలు ఆందోళన చెందుతున్నప్పటికీ నిన్నగాక మొన్న కూడా పల్లా వద్దు ముత్తిరెడ్డి ముద్ద అని చెప్పి కూడా, అంటే ఆర్టీసీ చౌరస్తాలో కూడా జనగామ జిల్లాలో కార్యకర్తల భారీ ఎత్తున మోరించి కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా కొంతమందిని అంటే సద్దుమల కొట్టి కూడా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే
ముత్తిరెడ్డి యాదగిరి కూడా ఆ ఓళ్ళ అంటే టికెట్ ఇవ్వకుండా ఓళ్ళ పెట్టారు అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాకుండా రాజయ్య పైన కూడా అతను డిప్యూటీ అంటే మాజీ డిప్యూటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి డిప్యూటీ స్పీకర్ అంటే ఉప ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతానికి ఆయన మీద లైంగిక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అందుకే కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. కడియం శ్రీహరి గారి ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. ఆయన పేరైతే కడియం శ్రీహరి పేరైతే ఇవాళ కేసీఆర్ అయితే అభ్యర్థిని ప్రకటించారని చెప్పుకోవచ్చు రాజశేఖర్.